మద్యం అనేది మనకి మెదడు మరియు నరాల మీద పూర్తి స్థాయిలో ప్రభావం అయితే ఉంటుంది. షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్, లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్. అంటే ఇమీడియట్గా మనకు వచ్చే ఎఫెక్ట్స్ కనుక చూసుకున్నట్లయితే ఏకాగ్రత లోపించటం, ఒక సందర్భాన్ని మనం జడ్జ్ చేయలేకపోవటం. మనకు తెలిసింది ఉదాహరణకు ఒక తాగిన వ్యక్తి, ఒక మామూలు వ్యక్తి కారు నడిపాడు అని అంటే తాగిన వ్యక్తి మనం ఎంత స్పీడ్లో వెళ్తున్నామో కూడా అర్థం కాదు. మామూలు వ్యక్తి మనం ఇంత నిర్దిష్ట స్పీడ్లో వెళ్ళాలని తెలుస్తుంది. అంటే ఆ యొక్క సందర్భాన్ని జడ్జ్ చేయటం కూడా కష్టంగా మారుతుంది. మూడ్ చేంజెస్ అంటే విపరీతంగా మాట్లాడటం, కోపం ఎక్కువగా రావటం, నిద్ర సరిగ్గా లేకపోవటం, లేదా దిగులు, బాధ ఎక్కువ అవటం వంటిది కూడా ఉంటుంది. ఇంకా కన్ఫ్యూజన్, ఏం చెప్తున్నామో అర్థం కాకపోవటం. లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్, మతిమరుపు, డిమెన్షియా అనేది చాలా కామన్. చేతులు వణుకుడు, చేతులు కాళ్ళు తిమ్మిర్లుగా ఉండటం, మొద్దుబారటం, నడక సమస్యలు, నడుస్తున్నప్పుడు ఒక పక్కకు లాగినట్టుగా తూలుతూ ఉండటం అనేది జరుగుతుంది. ఇంకా ఎక్కువ కాలం ఈ మద్యం అలవాటు ఉన్న వాళ్ళకి పక్షవాతం వచ్చే సమస్య అయితే ఖచ్చితంగా ఉంది. ఇందులో 2 రకాలు. ఒకటి ఇస్కిమిక్ స్ట్రోక్ అంటాం, అంటే రక్తం గడ్డగా మారి స్ట్రోక్ రావటం, లేదా రక్తనాళాలు ఇబ్బంది అయ్యి బ్లీడింగ్ అయ్యి హెమరేజిక్ స్ట్రోక్ రావటం.